క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కొన్ని బుక్స్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని ఇస్తారు, కొన్ని బుక్స్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని ఇస్తారు, కొన్ని బుక్స్లో ఈక్వేషన్స్ అని ఇస్తారు. చాప్టర్ నేమ్ ఏదన్నా కాన్సెప్ట్ ఇస్తే ఒకటే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు థియరీతో పాటు థియరీ అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఏదైతే 2002 నుండి 2019 వరకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో జేఈ మెయిన్స్లో అవి మనం థియరీ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేసి చూపిస్తాం అనమాట. బేసిక్గా ఈ వీడియోలోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అవ్వకపోవచ్చు, కాకపోతే ఈ వీడియోలో మొత్తం కాన్సెప్ట్ విత్ ఎగ్జాంపుల్స్ కవర్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, ఇఫ్ ఏ కమ బి కమ సి ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎట్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, then the expression ax square plus bx plus c is called quadratic expression. Called the quadratic expression. Quadratic expression in the variable x. ఇక్కడ ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ x. ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్ టు 0 లేదు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దీన్నే ఈక్వల్ టు జీరో పెడితే ఈక్వేషన్ అవుతుంది. అది ఈక్వల్ టు 0 లేకపోతే ఎక్స్ప్రెషన్, ఈక్వల్ టు 0 ఉంటే ఈక్వేషన్. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. అలా ఉంటే ఇట్లా అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 ఉండొచ్చు, బి ఈక్వల్ టు 2 ఉండొచ్చు, సి ఈక్వల్ టు 3 ఉండొచ్చు, లేదా ఏ ఈక్వల్ టు 2 + 3i ఇట్లా కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఇట్లా రియల్ నెంబర్ అన్నా కాంప్లెక్స్ నెంబర్ అన్న ఉంటే ఏబిసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేదాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. సేమ్ ఇదే కండిషన్స్తో ఈక్వల్ టు 0 ఉంటే, అంటే ఏబిసి రియల్ ఆర్ కాంప్లెక్స్ అయ్యండి ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్మాట్లో ఉంటే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. కొందరు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 2x² ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఉందనుకో, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనుకుంటారు, ఎందుకంటే బి ఎక్స్ టర్మ్ లేదని. బి ఈక్వల్ టు 0 పెడితే ఎక్స్ టర్మ్ ఉండదు, కానీ ఏ మాత్రమే నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి ఎప్పుడైనా. అంతేగాని నేను ఏ ఈక్వల్ టు 0 పెట్టి ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇది క్వాడ్రాటిక్ అవ్వదు, ఇది లీనియర్ అవుతుంది. ఎందుకంటే ax² ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మీరు దీన్ని ఈ ఫార్ములాకి కన్వర్ట్ చేస్తే ఇక్కడ బి అనేది 1 అయింది, ఓకే సెట్ అయింది. సి అనేది 1 అయింది, కానీ ఏ 0 అయింది. ఏ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, అప్పుడే దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈక్వల్ టు 0 ఉంటే ఈక్వేషన్ అంటారు. ఇక్కడ నేను ఈక్వల్ టు 0 తీసేసిన, ఈక్వల్ టు 0 తీసేస్తే ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది. అట్లా ఇప్పుడు రూట్స్ ఎలా కనుక్కోవాలి? రూట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ x² ప్లస్ ఎక్స్ మైనస్ 42 అనే ఒక ఈక్వేషన్ ఉంది, ఈక్వల్ టు 0 ఉంది, కాబట్టి ఇది ఈక్వేషన్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటే ఏంటంటే, ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెడితే ఇది ఈక్వల్ టు 0 అవుతుంది, దాన్ని రూట్ అంటారు. అంటే ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే ఇది x² ప్లస్ ఎక్స్ మైనస్ 42 అనేది ఈక్వల్ టు 0 అయితే దాన్ని రూట్ అంటారు. ఇక్కడ ఏం పెడితే అవుతుంది రూట్స్ ఎట్లా కనుక్కోవాలంటే మనకు చిన్నప్పుడు తెలుసు రూట్స్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2 రూట్స్ ఉంటాయి ఎప్పుడైనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇట్లా ఎక్స్ వాల్యూ ఏవైతే 2 వాల్యూస్ ఒక వాల్యూ పెడతామో ఆ వాల్యూ పెడితే ఇది ఎక్స్ప్రెషన్ మొత్తం ఈక్వల్ టు 0 అయ్యేటివి. మొత్తం ఏ ఈక్వేషన్ అయినా అది క్వాడ్రాటిక్ అయితే 2 ఉంటాయి రూట్స్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూలో ఏవో రెండు వాల్యూస్ పెడితే, అంటే ఒక వాల్యూ ఒకసారి పెడితే ఇది సాటిస్ఫై అవుతుంది ఈక్వల్ టు 0. ఆ రెండింటిని రూట్స్ అంటారు. ఆ రూట్స్ ఎట్లా కనుక్కోవాలంటే, ఆ 2 రూట్స్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, యాడ్ చేస్తే ఇది రావాలి. అంటే తెలుసు కదా, ఇప్పుడు సపోజ్ ఆల్ఫా కమా బీటా అనేవి రూట్స్ అనుకుంటే ఈ రెండింటికి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 ఏం లేదు, ఏ ఈక్వల్ టు 1 అంటే 2 ఉంటే ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. అట్లా ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆ 2 రూట్స్ ఏంటో మనకు తెలియదు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి ఎంత, x² ప్లస్ ఎక్స్ మైనస్ 42 అంటే 1 -1/1 ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి -42/a1. అంటే వాటిని రెండింటిని ఆ రూట్స్ ఏవైతున్నాయో వాటిని యాడ్ చేస్తే
-1 రావాలి, మల్టిప్లై చేస్తే -42 రావాలి. ఇది కావాలంటే మీరు ఇప్పుడు సపోజ్ బీటా ప్లేస్లో ఈ ఆల్ఫా అటు పంపించి -1 -α అని పెట్టుకొని అట్లా సాల్వ్ చేయొచ్చు. కానీ అట్లా కాకుండా మామూలు మనం చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు మనం గెస్ చేయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా -1 అయ్యి ఆల్ఫా ఇంటూ బీటా -42 ఎప్పుడు అవుతుంది? 42 ఎప్పుడు వస్తుంది? జనరల్గా 6 7 42 వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. మనకు ముందే తెలిసినప్పుడు సాల్వ్ ఎందుకు చేస్తాం? ఈజీగా తెలిసిపోతుంది. 6 7 42 ఏదో ఒకటి ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి 6 కన్నా 7 కన్నా మైనస్ పెట్టాలి. దేనికి మైనస్ పెట్టాలని ఈ ఈక్వేషన్ బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు సపోజ్ 6కి మైనస్ పెట్టినాం అనుకో, -6 + 7 అప్పుడు +1 వస్తుంది. అదే 7కి మైనస్ పెట్టినాం అనుకో, 6 - 7 అప్పుడు -1 వస్తుంది. కాబట్టి రూట్స్ ఏంటివి? 6, -7. కావాలంటే మీరు సాటిస్ఫై చేసి చూడండి. ఇక్కడ 6 పెట్టినా 7 పెట్టినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి. అంటే 6 పెడితే 6² అంటే 36. 36 + 6 -42. 36 + 6 42 అవుతాయి. +42 -42 క్యాన్సిల్ = 0. కాబట్టి ఇవి దీనికి రూట్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 6, 7 అనేవి రూట్స్. ఈ రూట్స్ అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, రూట్స్ అంటే చాలా సింపుల్. ఈ x² + x ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c అని ఉంటే దీంట్లో ఏ ఎక్స్ వాల్యూ అయితే మనం పెడతామో అప్పుడు ఇది = 0 అయితే దాన్నే రూట్స్ అంటారు ఆ ఈక్వేషన్కి. అది సపోజ్ క్యూబిక్ ఈక్వేషన్ అయితే అట్లాంటి వాల్యూస్ 3 ఉంటాయి. ఇది క్వాడ్రాటిక్ కాబట్టి 2 ఉన్నాయి, ఒకటి 6 ఒకటి -7. క్యూబిక్ అయితే 3 ఉంటాయి. అట్లా బై క్వాడ్రాటిక్ అంటే పవర్ 4 ఉంటాయి, 4 ఉంటాయి, పవర్ 3 ఉంటాయి, 3 ఉంటాయి, పవర్ 2 ఉంటాయి, 2 ఉంటాయి. కానీ దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నిసార్లు మనం ఇట్లా మల్టిప్లై చేసి ఇదంటే 6 7 42 అని తెలిసింది. ఇది సపోజ్ 523 526 ఇట్లా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకో. పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మనకి గెస్ చేయడానికి రాదు. ఏవి మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది, C/A వస్తుంది, ఏవి యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది అని. అలాంటప్పుడు మళ్ళీ ఇది బీటా ప్లేస్లో -1 -α పెట్టుకొని అది పెట్టి సాల్వ్ చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి జనరల్గా ఇట్లా మీకు ఈ మెథడ్లో చేయడానికి రానప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ax² + bx + c = 0 అనే ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -b + or -√b² - 4ac/2a. ఈడ ఒకసారి ప్లస్ పెట్టినప్పుడు ఒక రూట్ వస్తుంది, మైనస్ పెట్టినప్పుడు ఒక రూట్ వస్తుంది. అంటే ఇది పవర్ 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 రూట్స్ ఉంటాయి. ఎప్పుడైనా పవర్ ఎంత ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ క్యూబిక్ అయితే 3 ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. ఈడ కూడా 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ ఎట్లా వస్తాయి? ఒకటే ఫార్ములా తోటి అంటే ఒకసారి ప్లస్ పెట్టుకోవాలి, ఒకసారి మైనస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఒక రూట్ ఏమవుతుంది అంటే -b + √b² - 4ac/2a ఒక రూట్ అవుతుంది. -b -√b² - 4ac/2a అనేది ఇంకో రూట్ అవుతుంది. మీరు పైన చెప్పిన ఎగ్జాంపుల్ని ఈ ఫామ్లో తోడగా అనుకోవచ్చు. ఏంటి నేను పైన ఏం ఎగ్జాంపుల్ చెప్పిన? x² + x - 42 = 0 చేస్తే మనకి ఏమొచ్చినాయి? రూట్స్ 6, -7 వచ్చినాయి. దీన్ని ఫార్ములా తోటి చేస్తున్నా చూడండి. ఇక్కడ ax² + bx ఇది ఆ ఫార్మాట్లో అనుకోండి. ax² + bx + c = 0. ఇట్లా చేస్తే మీకు c ఏమొస్తుంది? -42. b ఏమొస్తుంది? 1. a ఏమొస్తుంది? 1. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. -b అంటే -1 + or -√b². b ఎంత? 1. b² -4 ఇంటూ a ఎంత? 1. 4a. c ఎంత? -42. -42 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ /2a. 2 ఇంటూ a ఎంత? 1. ఇట్లా చేస్తే నీకు -1 + or -1 + 42 ఇంటూ 4/2. ఇక్కడ 44 4 ఏమవుతుంది? 168. 168 + 1 169 అంటే -1 + or -169/2a. అండ్ √169 ఏమవుతుంది? 13. కాబట్టి -1 + 13 + or -13/2. ఇవి 2 రూట్స్. ఒకటేమో -1 + 13/2 ఒక రూట్, -1 - 13/2 ఒకటి. ఇప్పుడు -13 - 1 12, 12/2 6, -13 - 1 -14, -14/2 -7 ఇంకా వచ్చినాయా? పైన కూడా మనం ఇట్లా చేసినా కూడా అదే ఆన్సర్ వచ్చింది.
ఇట్లా వేసినా అదే వచ్చింది 6, -1 ఫార్ములా వాడినా అదే వచ్చింది. ఇప్పుడు మీకు ఈ ఫార్ములా ఎలా వాడాలో అర్థమైంది. ఇక్కడ b² ఇప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ అని ఉంటాయి. ఎప్పుడు ఇట్లా 6, -1 రావాలని లేదు. కాంప్లెక్స్ నెంబర్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు వస్తాయి అంటే రూట్ కింద మీరు ఫంక్షన్స్లో చదువుకుంటారు. రూట్స్ కింద ఎప్పుడైనా 0 అన్నా లేకపోతే పాజిటివ్ వాల్యూస్ అని ఉండాలి. నెగిటివ్ వాల్యూస్ ఎప్పుడు ఉండవు. నెగిటివ్ వాల్యూస్ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది అనమాట. ఇక్కడ b² - 4ac నెగిటివ్ ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అయిపోతుంది. రూట్ కింద ఉన్నది అంటే ఐ టర్మ్స్లోకి వస్తాయి. ఐ టర్మ్స్లోకి వస్తే కాంప్లెక్స్ అవుతుంది. దాన్ని నేచర్ ఆఫ్ రూట్స్ అంటారు. అంటే రియల్ ఎప్పుడు వస్తాయి, రియల్ రూట్స్. ఇవి 6, 7 ఇవి రియల్ రూట్స్. దీంట్లో ఏదో ఒకటి కాంప్లెక్స్ వస్తే ఆ కాంప్లెక్స్ రూట్ అనమాట అది. అంటే అట్లా ఏ టైంలో అంటే 6 + i7 6 - i7 ఇట్లా కాంప్లెక్స్ రూట్స్ ఎప్పుడైతే వస్తాయో అవి ఎప్పుడు వస్తాయి, ఇట్లా రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనం నేచర్ ఆఫ్ రూట్స్ అంటే b² - 4ac ద్వారా డిటర్మైన్ చేస్తాం. ఎట్లా డిటర్మైన్ చేస్తారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ మనకి ఇంతకుముందు ఏం చెప్పిన నేను, ఫార్ములా ఫర్ ఫైండింగ్ రూట్స్ ఈజ్ -b ± b b² - 4ac/2a అంటే ax² + bx + c = 0 అని ఉంటే దీని రూట్స్ అంటే ఎక్స్ వాల్యూ ఏం పెడితే ఈ = 0 అనేది సాటిస్ఫై అవుతుందో దాన్ని రూట్స్ అంటారు. అది ఎలా అనుకోవాలంటే -b ± b² - 4ac/2a అనే ఫామ్లో వాడమన్నా. ప్లస్ పెడితే ఒకటి వస్తుంది, మైనస్ పెడితే ఒకటి వస్తుంది. ఒకసారి ప్లస్ పెట్టుకోవాలి, ఒకసారి మైనస్ పెట్టుకోవాలి. అట్లా 2 రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ b² - 4ac అంటే ఆ వచ్చే రూట్స్ ఆ 2 వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి రియలా అంటే రియల్ నెంబర్సా లేకపోతే కాంప్లెక్స్ నెంబర్సా అనేది తెలుసుకోవడానికి ఈ నేచర్ ఆఫ్ రూట్స్ అనేది మనకి ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ b² - 4ac అనే దాన్ని డిస్క్రిమినెంట్ అంటారు. ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఆ వచ్చే రూట్స్ రియల్ అవుతాయా లేకపోతే కాంప్లెక్స్ అవుతాయా, రేషనల్ అవుతాయా, ఇర్రేషనల్ అవుతాయా, ఈ అన్నీ ఈ b² - 4ac అనేది డిసైడ్ చేస్తుంది. అందుకని ఈ b² - 4ac ఏమంటారంటే డిస్క్రిమినెంట్ అంటారు. ఒకవేళ డిస్క్రిమినెంట్ డెల్టాతో డినైట్ చేస్తారు b² - 4ac. ఒకవేళ b² - 4ac అనేది = 0 అయితే అప్పుడు రూట్స్ అనేవి అంటే ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే పెడతామో అవి 2 రావాలి కదా క్వాడ్రాటిక్కి. ఆ 2 ఒకటే వాల్యూ వస్తాయి అనమాట. అంటే ఒకటే వాల్యూ వస్తుంది, ఈక్వల్ ఉంటాయి అంటే ఒకటే వాల్యూ వస్తాయి. ఆ ఒక్క వాల్యూనే మనం ఆల్ఫా = b అంటే 2 రూట్స్ ఒకే వాల్యూతో ఉన్నాయి ఈక్వల్ అంటాం. ఒక్క రూట్ ఉందన్నాం అంటే 2 అనేది సపోజ్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అనుకో, x = 2 పెడితే ఇది వచ్చిందని. వేరే ఏం సాటిస్ఫై చేస్తుంది అంటే 2 ఈక్వల్ రూట్ అంటే 2 రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా 2 ఒకటే ఉంది అనొద్దు. ఆల్ఫా అనే రూట్ ఉంది, బీటా అనేది రూట్ ఉంది అనాలి. కాకపోతే ఈ 2 ఈక్వల్ అని చెప్పాలి. ఇప్పుడు 2 అనేది రియల్ నెంబర్ కదా, ఇది రియల్. ఒకవేళ 2 + 3i అని ఉందనుకో, ఇది కాంప్లెక్స్ నెంబర్, దీని రూట్ కాంప్లెక్స్ అంటారు. ఎప్పుడైతే b² - 4ac అనేది 0 అయిందో అంటే మనం ఇక్కడ నుంచి b, c, a వీటితో b² - 4ac అనుకుంటాం. b² = 4ac అయితే ఇది ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం 0 అయిపోతుంది. ఈ 0 అయిపోయినప్పుడు ఇంకేం మిగులుతుంది -b, ఇదంతా 0నే కదా, /2a అంటే ఆల్ఫా బీటా 2 కూడా -b/2a. ఇక్కడ +or-0 ఉంటుంది. +0 పెట్టినా -0 పెట్టినా ఒకటే వస్తుంది కాబట్టి ఆల్ఫా బీటా 2 ఇదే వస్తుంది. ఇప్పుడు ఏ అనేది రియల్ నెంబర్ అయితే ఇఫ్ a, b, a, b, c ఆర్ రియల్, ఇప్పుడు ఏ రియల్ నెంబర్ అయితే b రియల్ నెంబర్ అయితే రియల్ నెంబర్ b/2a అనేది కూడా ఖచ్చితంగా రియల్ నెంబర్ అవుతుంది కదా. కాబట్టి బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. ఒకవేళ b² - 4ac > 0 అయిందనుకోండి, > 0 అయితే రూట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. రూట్ కింద అండర్ రూట్ కింద ఎప్పుడైనా ఏ వాల్యూ ఉన్నా ఆ వాల్యూ అనేది > 0 అవ్వాలి. అప్పుడే అది ఫంక్షన్స్ చాప్టర్లో చదువుకుంటాం. అండర్ రూట్కి డొమైన్ ఎప్పుడైనా ఇట్లా ఉండాలి. అప్పుడే రేంజ్ మనకి రియల్ నెంబర్స్ వస్తాయి. ఎప్పుడైతే -నెగిటివ్ పెడితే నీకు కాంప్లెక్స్ నెంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ అనేది రేంజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే > 0 అయిందో ఖచ్చితంగా అప్పుడు కూడా ఇది > 0 పెడితే ఇదంతా ఒక రియల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఈ టోటల్ టర్మ్ అనేది కూడా రియల్ నెంబర్ వస్తుంది. కాబట్టి బోత్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఈసారి ఈక్వల్ రావు, ఎందుకంటే ఇది ఏదో ఒక నెంబర్ వస్తే దాన్ని ప్లస్ ఇంతకుముందు ఏంటంటే ఇది మొత్తం కలిపి 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు +0 పెట్టినా -0 పెట్టినా చేంజ్ ఏం రాదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 వచ్చింది అనుకుందాం.
4 వచ్చింది అనుకుందాం. 4 వస్తే మైనస్ బి ప్లస్ బి అనేది 2 అనుకుందాం. -2 +4 ఒకసారి, -2 -4 ఒకసారి, రెండు ఒక వాల్యూస్ ఇవ్వవు కదా. కాబట్టి రియల్ అండ్ డిస్టింక్ట్. ఇప్పుడు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అంటే b² - 4ac లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఏమొస్తుంది, ఈ ఫార్ములాలో లెస్ దాన్ 0 అండర్ రూట్ కింద నెగిటివ్ ఎప్పుడు ఉండదు. నెగిటివ్ ఉంది అంటే ఖచ్చితంగా అది కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, అంటే ఐటమ్స్లో వస్తాయి. అంటే 4i 2i ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఇది ఐ టర్మ్ ఉందంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఆల్ఫా కమ బీటా ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒక రూట్ ఏమో ఇట్లా వస్తుంది, 2 + 3i ఒక రూట్ వస్తే, 2 - 3i అనేది ఇంకో రూట్ వస్తుంది. ఇట్లా దీన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు, ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు పైన చెప్పిన కాన్సెప్ట్ ఎట్లా అప్లై చేయాలని ఎగ్జాంపుల్ చూస్తున్నా. ఇప్పుడు సపోజ్ ఈ ఈక్వేషన్ ఉందనుకోండి, x² - 7x + 12. మనం ఫస్ట్ దీనికి వచ్చే రూట్స్ అంటే ax వాల్యూ పెడితే ఇది = 0 అవుతుందో ఆ రూట్స్ అనేవి రియలా, కాంప్లెక్సా, ఈక్వలా, డిస్టింక్టా అని తెలుసుకోవాలి. కాబట్టి డిస్క్రిమినెంట్ అనుకుందాం. దీన్ని ax² + bx + c = 0 దాంతో కంపేర్ చేస్తే b ఏమైంది, -7 అయింది, a ఏమైంది, 1 అయింది, c ఏమైంది, 12 అయింది. a = 1, b = -7, c = 12. ఇట్లున్నప్పుడు b² - 4ac అనుకుంటే -7² 49, -7² - 4 × a × c అంటే 49 - 12 4s 48 అంటే ఎంత వచ్చింది, 1 అనేది గ్రేటర్ దాన్ 0 అనే కదా, 0 కన్నా ఎక్కువనే కదా 1. కాబట్టి ఇక్కడ డిస్క్రిమినెంట్ ఏంది, j > 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 వస్తే ఏమని చెప్పిన, బోత్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం, నిజంగానే రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తాయా లేవా అని. మనకు తెలుసు రూట్స్ అనుకోవడానికి ఫార్ములా ఏంది, -b ± √b² - 4ac/2a చేస్తే -b ఇక్కడ b ఏంది, -7 అలా మళ్ళీ మైనస్ పెట్టినాం కాబట్టి +7 ± b² - 4ac ఏమొచ్చింది మనకి, ఇంత 1 వచ్చింది. 1/2 × a ఎంత, 1 కాబట్టి 7 + √1 1 అవుతుంది, ±1/2 అంటే 7 + 1/2 ఒకసారి, 7 - 1/2 ఒకసారి. 7 + 1 ఎంత, 8, 8/2 4 ఒక రూటు, 7 - 1 6, 6/2 3 అంటే 3 ఒక రూట్, 4 3 పెడితే అంటే నువ్వు కావాలంటే 6 తీసుకోండి. 4² - 7 × 4 + 12 = 0. 16 - 28 + 12 = 0 పెట్టుకోవద్దు. మనకి =0 వస్తే మనం చేసింది కరెక్ట్ అని అర్థం. 16 + 12 ఇక్కడ 28 + 28 + 28 - 28 = 0 అయింది. సాటిస్ఫై చేసింది కదా. ఇట్లానే మీరు 3 పెట్టుకున్నా కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఈ రెండు దీని రూట్స్, ఈ రెండు ఏంటివి, రియల్ నెంబర్. ఇది రియలే, ఇది రియలే, ఈ రెండు రియలే. మళ్ళీ ఈ రెండు ఈక్వల్ కాదు, 4 ≠ 3 కాదు, 3 3 అని వస్తే అప్పుడు ఈక్వల్ అవుతాయి. కాబట్టి రియల్ అండ్ డిస్టింక్ట్. పైన చెప్పిన కండిషన్ కరెక్టా లేదా, ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు =0 ఉన్న కండిషన్ని కూడా మనం ఎగ్జాంపుల్ తోటి మీకు చూపిస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు డిస్క్రిమినెంట్ =0 అయ్యే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. 9x² - 30x + 25 = 0. ఇక్కడ మనం ax² + bx + c అనే =0 అనే దాన్ని కంపేర్ చేస్తే a = 9, b = -30, c = 25. b² - 4ac చేస్తే 900 - 900 that = 0. కాబట్టి మీరు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు వచ్చేది 30/18 అని వస్తుంది. రెండు అంటే ఒకటే వచ్చింది, ఒకటే వాల్యూ వచ్చింది. +or -0 అంటే +0 పెట్టినా -0 పెట్టినా దీనికి ఒకటే, కాబట్టి ఒకటే వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ రెండు రూట్స్ కూడా ఈక్వల్ అనమాట. ఆల్ఫా = బీటా = 30/18 అంతే. ఇది రియల్ నెంబర్, ఇది ఒక రియల్ నెంబర్ అండ్ బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి రియల్ అండ్ ఈక్వల్. ఇప్పుడు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 పైన ఎగ్జాంపుల్ చూద్దాం. లెస్ దాన్ 0 పైన ఎగ్జాంపుల్ ఏం చూద్దాం, -x² + x + 2 = 0.
ఇక్కడ మీకు a ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 2. మీరు ముందు ఈ డిస్క్రిమినెంట్ కండిషన్ అప్లై చేయడానికి ముందు ఏబిసి అనేది రియలా కాదా అని చూసుకోవాలి. రియల్ నెంబర్ అయితేనే అది పనిచేస్తుంది, అంటే అది వర్క్ చేస్తుంది. ఇక్కడ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అంటే మనకు తెలిసింది ఏంది, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే బోత్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వస్తాయి. మరి వస్తాయా రా? డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అవుతుంది. దీనికి నాకు తెలిసి గ్రేటర్ దాన్ 0నే అవుతాయి అనుకుంటా. దీనికి డిస్క్రిమినెంట్ దీనికి గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సారీ, వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x² + 3x + 2 = 0. దీనికైతే b² - 4ac లెస్ దాన్ 0 వస్తుంది. దీన్ని చూడండి, ఇక్కడ మనకి రూట్స్ కనుక్కున్న ముందు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వస్తుందా లేదా చెక్ చేద్దాం. b² అంటే 3² 9 -4 4 ఇంటూ a 2 ఇంటూ 2 4 2 8 8 2 16 16 అంటే -7 అంటే లెస్ దాన్ 0, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0. కాబట్టి రెండు కాంప్లెక్స్ వస్తాయా రావా చెక్ చేసి చూద్దాం. మనకి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా అయింది -b ± (b² - 4ac/2a). ఇక్కడ b ఎంత 3 -3 ± మనకి -7 వచ్చింది దీని లోపల వాల్యూ బై 2 ఇంటూ a ఎంత 2. ఎప్పుడైనా -7 అని అంటే మీరు కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్ ఒకవేళ మీరు చదవకపోయి ఉంటే చూడండి. -1 అనేదాన్ని (-1) అని i అంటారు, i² -1 అంటారు, i² అంటారు. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? అండ్ -7 అంటే -1 ఇంటూ √7 అంటే i√7. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. -3 ± i√7/4 అంటే ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి. ఒకటేమో +i√7/4, ఇంకోటేమో -3 - i√7/4 అయిపోయింది. ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి. ఈ రెండు కాంప్లెక్స్. మనం ఏం చెప్పినాం, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వస్తే రెండు కాంప్లెక్స్ వస్తాయి, మళ్ళీ కాంజుగేట్ ఉంటాయి. రెండు ఐ కోఎఫిషియంట్ ఒక దగ్గర పాజిటివ్ ఉంటే ఒక దగ్గర నెగిటివ్ ఉంటాయి, వేరే అంతా సేమ్ ఉంటాయి. చూసారా ఇప్పుడు ఈ రెండు కాంజుగేట్ మళ్ళీ కాంప్లెక్స్. ఇది ఈ లెక్చర్లో ఓన్లీ చాలా స్లోగా అయిపోయినా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాలని చెప్పేసి ప్రతి చిన్నదానికి ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 20 మినిట్స్ అయినా ఓన్లీ నేచర్ ఆఫ్ రూట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి టాపిక్ కవర్ చేస్తాం. ప్రతి టాపిక్ ఇంతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నెక్స్ట్ పార్ట్లో ఇంకా వేరియస్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో జస్ట్ ఓన్లీ నేచర్ ఆఫ్ రూట్స్ మాత్రం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి, ఎంబడే అప్లోడ్ చేస్తాం 1 or 2 డేస్లో.